ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఊతప్పం. కావాల్సిన పదార్థం మిర్చి, ఆనియన్, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, మినప్పప్పు, పసుపు, సాల్ట్, సోడా. ఇక్కడ వీడియోలు చూపించినట్టుగా మిర్చిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర సేమ్ వీడియోలో చూపించిన విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కట్ చేసిన పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న దాన్ని వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ని సేమ్ వీడియోలో చూపించిన విధంగా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన విధంగా నెక్స్ట్ ఫైనల్గా చెప్తాను చూడండి ఏమేమి కావాలో. పసుపు, సోడా, సాల్ట్, మినప్పప్పు, శనగపప్పు, మూంగఫల్లి, నెక్స్ట్ కరివేపాకు, మిర్చి, ఆనియన్స్, ధనియా పత్తి. నెక్స్ట్ ఒక బౌల్లోకి దోశ బ్యాటర్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసిన ఆనియన్స్, కొద్దిగా మూంగఫల్లి, కొద్దిగా శనగపప్పు, నెక్స్ట్ మినప్పప్పు, కొద్దిగా మిర్చి, కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ సోడా, నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ వేసిన తర్వాత ఆ దోశ బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేయడం వల్ల ఊతప్పం అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక గరిటెతో 2 స్పూన్లు దోశ బ్యాటర్ని వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫైనల్లీ అండి, ఊతప్పం రెడీ. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.